హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు మనం బెల్లం ఆవకాయని తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. దీనికోసం మనం ఒక 2 లోటాల మామిడి ముక్కలు అయితే ఇవి తీసుకుంటున్నాను. 2 లోటాలు అంటే ఒక 4 కాయలు అనుకోవచ్చు. ఇలా ఈ మామిడి ముక్కలు వేసుకొని దీంట్లోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లి పైన అయితే తీసుకుని మొత్తం పై పొర అంతా తీసుకుని పొట్టు అంతా తీసుకుని ఇలా ఇందులో వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక 100 గ్రాములు 150 గ్రాముల ఉప్పు, ఒక 200 గ్రాముల కారం, ఒక 100 గ్రాముల ఆవు పిండి అయితే తీసుకోండి. ఆవు పిండి ఇలా రెడీమేడ్ అయితే దొరుకుతుంది, తీసుకోవచ్చు విడిగా. ఇలా 100 గ్రాముల ఆవు పిండి వేసుకొని మొత్తం కలిపేవేలా ఒక 1/2 కేజీ బెల్లాన్ని అయితే ఇలాగా చిన్నగా పొడి కింద అయితే చేసుకోండి. ఇలా 1/2 కేజీ బెల్లాన్ని వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేటట్టు, మనకి ఉప్పు ఎక్కడ విడిగా లేకుండా ఉండల కింద ఉంటుంది కదా, మొత్తం ముక్కలకి అంతా కలిసిపోయేటట్టు అంతా కలిపేయాలండి. లాస్ట్లో ఆయిల్ అయితే వేసుకొని, మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేయాలనుకున్నారో ఆయిల్ అయితే వేసుకొని, తక్కువ ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనం ఆవకాయకి ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి. ఒక 3 రోజులు ఊరిన తర్వాత ఇంకొంచెం నూనె అయితే వేసుకుంటే మనకి ఆవకాయ పాడవకుండా ఉంటుంది. అంతేనండి, ఈ విధంగా ఉంది కదా. ఇది ఇలాగా ఒక 3 డేస్ వదిలేస్తే మనకి మళ్ళీ కొంచెం ఆయిల్ తేలుతున్నట్టు ఉంటుంది. అంతేనండి, బెల్లం ఆవకాయ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.